రవి శృతి దగ్గరికి వచ్చి డిన్నర్‌కి బయటికి వెళ్దామా అని అడుగుతాడు. దాంతో శృతి మనిద్దరి మధ్యన గొడవ జరిగినందుకు బయటికి తీసుకుని వెళ్తున్నావా రవి అని అడుగుతుంది. దాంతో రవి సారీ చెప్పి మనం బయటికి వెళ్ళి చాలా రోజులైంది కదా! నీతో టైం గడపాలనుంది అని రవి అంటూ ఉంటాడు. కానీ శృతి మాత్రం బయటికి రాను అని నువ్వు పిలిస్తే రావాలా అని అంటుంది. దాంతో రవి ఎక్కువసేపు బ్రతిమలాడితే అప్పుడు ఒప్పుకుంటుంది. ముందు షాపింగ్, తర్వాత సినిమా, ఆ తర్వాత డిన్నర్ చేద్దాం అని అంటుంది శృతి. ఖర్చు ఎక్కువ అవుతుంది అని రవి టెన్షన్ పడితే ఆ ఖర్చంతా నేనే పెట్టుకుంటానని శృతి అంటుంది. చివరికి ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి బయటికి వెళ్ళడానికి రెడీ అవుతారు. మరోవైపు బాలు ఇంట్లో టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఎందుకు అలా తిరుగుతున్నారు అని మీనా అడిగితే ఇంట్లో దత్తత విషయం చెప్పేద్దాం అనుకుంటున్నాను మీనా అని బాలు అంటాడు. దేవుడే వద్దన్నాడు కదండి, ఇక అత్తయ్య అయితే అస్సలు ఊరుకోదు అని మీనా అంటుంది. అప్పుడే వీళ్ళ దగ్గరికి మనోజ్, రోహిణి వస్తారు. రోహిణి డల్గా ఉండడం చూసి ఏమైంది రోహిణి, క్లయింట్ ఇంట్లో పని ఉందని వెళ్ళావు కదా, వచ్చిన దగ్గర నుంచి అలా ఎందుకు ఉన్నావు అని మనోజ్ అడుగుతాడు. ఏమీ లేదు మనోజ్ అని రోహిణి అంటుంది. ఇక అప్పుడు బాలు మేం కూడా ఈరోజు ఓ ఫంక్షన్కి వెళ్ళామంటే మిమ్మల్ని ఎవరు పిలిచేది, మీ తోటి ట్యాక్సీ డ్రైవరా అని హేళన చేస్తాడు మనోజ్. దానికి బాలు నిన్నైతే దారిన పోయే కుక్క కూడా పిలవదురా, నీ గురించి తెలిసిన వాళ్ళు నువ్వు ఇంటికి వస్తే ఏం మింగి చేస్తావా అని భయపడుతూ ఉంటారు అని కౌంటర్ ఇస్తాడు. వెంటనే మీనా కూడా అందుకుంటుంది. అంతేనా అండి, మొన్న రామలక్ష్మి వాళ్ళ ఇంటికి పూలు ఇవ్వడానికి వెళితే వాళ్ళు 100 రూపాయలు ఇచ్చారండి. నేను చిల్లర ఇస్తే ఇది మీ మనోజ్ ఏ గుడి ముందు అడుక్కున్న చిల్లరా అని అడిగాడండి. నాకైతే తల తీసేసినట్లు ఉంది అని మీనా కూడా కౌంటర్ ఇస్తుంది. ఆ మాటలకు రోహిణి, మనోజ్ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక అప్పుడే అక్కడికి సత్యం వస్తారు. ఏంట్రా ఏమైంది, పొద్దున్నుంచి ఇద్దరూ కనపడించట్లేదు, ఎక్కడికి వెళ్లారు అని అడుగుతాడు. చింటూ పుట్టినరోజుకి వెళ్ళాం నానా, అక్కడికి వెళ్ళి వచ్చాం అని బాలు చెప్తూ ఉంటాడు. ఈ రోజైనా వాళ్ళ అత్తయ్య వచ్చిందా అని సత్యం అడుగుతూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.